ఎదుటి వాళ్ళు నవ్వడం కోసం జోక్స్ ఎయండి. కానీ మీరే జోకర్ అయ్యేలా జోక్స్ వేసి నవ్వించకండి. మీ మంచితనంతో ఎదుటి వాళ్ళు నవ్వించాలనుకోవడం బానే ఉంటుంది. కానీ మీరు అదే పనిగా మీ పైనే మీరు జోక్స్ ఏసుకుంటూ ఉంటే మిమ్మల్ని వాళ్ళు ఒక జోకర్‌గా ట్రీట్ చేస్తారు. ఎక్కువగా గ్రూప్స్‌లో తక్కువగా మాట్లాడే వాళ్ళకున్నంత విలువ ఎక్కువగా మాట్లాడే వాళ్ళకు ఉండదని తెలుసుకోండి. మీరు ఎక్కువగా మాట్లాడితే నేను బాగా కమ్యూనికేట్ అవుతున్నాను, లేదంటే వాళ్ళని నవ్వించాలని ట్రై చేస్తున్నాను అంటే మీరక్కడ మంచి వాళ్ళు కాదు గదా! ఒక జోకర్ లాగా మారిపోతారు. ఎంత తక్కువ మాట్లాడితే అంత విలువని తెలుసుకోండి. ఎంత డిస్టెన్స్ మెయింటైన్ చేస్తే అంత గౌరవం ఉంటుంది. ప్రతి దానిలో మనం దూరి వేలు పెట్టాల్సిన అక్కర్లేదు. వాళ్ళ విషయాల్ని వాళ్ళకొదిలేసేయండి. ఎందుకంటే మీరు ఒక్కసారి చనువిస్తే ఈ మనుషులు చాలా దగ్గరికొచ్చేస్తారు. అందుకే ఎవరిని ఎంతలో ఉంచాలో అంతలో ఉంచడమే నేర్చుకోండి. ఎప్పుడైనా ఎదుటి వాళ్ళతో ఎలా ఉండాలంటే, నీ స్వేచ్ఛ నా ముక్కు వరకే ఉండాలి కానీ, నా ముక్కును తాకొద్దు అని క్లియర్‌గా చెప్పేసేయండి. మీరు దేనికైనా హర్ట్ అయితే, ఈ విషయానికి నేను హర్ట్ అయ్యాను. నువ్వు మాట్లాడిన ఈ సందర్భంలో నేను హర్ట్ అయ్యానని వాళ్ళ మొఖం మీద చెప్పేసేయండి. ఇంకోసారి అలా చేయకుండా ఉంటారు. ఎందుకంటే, మనం లోపల బాధపడితే వాళ్ళకెలా తెలుస్తుంది వాళ్ళ తప్పు? ఖచ్చితంగా వాళ్ళ తప్పు వాళ్ళకు తెలిసి తీరాల్సిందే. ఒక్కసారి మనం అలా చెప్తే, ఇంకోసారి మనతో అలా మాట్లాడడానికి వాళ్ళు ధైర్యం చేయరు. ఒక్కసారి నీకు నీ పైన జోక్సేసి నేను నవ్వుతున్నారు అంటే, అప్పుడు క్లియర్‌గా చెప్పేసేయి. నా పైన నువ్వు జోక్సేయడం నాకు నచ్చలేదు అనేసి. ఇంకొకసారి అలా నీపై జోక్సేయడానికి వాళ్ళు భయపడతారు. ఏ సందర్భాల్లో నువ్వు హర్ట్ అయ్యావో, ఆ సందర్భాన్ని, ఆ సిట్యుయేషన్‌ని వాళ్ళకి క్లియర్‌గా చెప్పేసేయి. ఎందుకంటే, మనం భరిస్తున్న కొద్దీ వాళ్ళు బాధలే పెడతారు. ఒక్కసారి నువ్వు ఎదిరించి ఇది నాకు నచ్చలేదు, నువ్విలా చేయలేదు, చెయ్యొద్దు అని చెప్తే ఆ పని చేసే హక్కు ఎవరికీ ఉండదు. అందుకని మీరు తెగేసి చెప్పాల్సిందే. లేదు అంటే ఈ మనుషులు మారరు. మంచితనానికి రోజులు పోయాయి.